నాలుక యొక్క దుష్టత్వాన్ని గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. నాలుక ఎంత దుష్టమైనటువంటిదో, దాని ద్వారా ఎంత నష్టం వచ్చిందో చెప్పబడింది. చూడండి ఒకసారి, ఇదే 3వ అధ్యాయం 5 నుండి 6 వాక్యాలు చూడండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగు చేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అంటే మా చెల్లి, తమ్ముడు, బ్రదర్ అందరు వినండి. నాలుక చిన్న అవయవమైన అది బహుగా అదిరిపడును అన్నాడు. మనం అదిరిపడుతున్నామనే సంగతి మన శరీరం ఒక్కొక్కసారి జనం దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంటుందా? ఎట్లా నిర్ణయిస్తారు? ఏంద్రీడ అదిరిపాటు ఏంటి? మరి బాబోయ్ ఈడ అదిరిపాటు ఏంటి అంటారు. దేన్ని బట్టి అంటారు చెప్పండి? మాటను బట్టే కదా, కాదా? ఏనండమ్మా, క్రైస్తవుడు నిజముగా ఒక మాట యందు సరిగా లేనప్పుడు అది చిన్న అవయవమైన ఎంత నష్టాన్ని కలిగించిందో చూడండి. ప్రకృతి చక్రమునకు అది చిచ్చు పెట్టును. నీ భవిష్యత్తును నిర్ణయించేటువంటిది అదే. నీ యొక్క మంచితనాన్ని నిర్ణయించేటువంటిది అదే. నీ స్థానాన్ని నిర్ణయించేది కూడా పరలోకమా నరకం అనేటువంటిది కూడా అదే. అది బహుగా అదిరిపడును. మీ ప్యాంటులో నీ నాలుకను గురించి ఏమని మాట్లాడుకుంటున్నారు? ఒక ఇంట్లో ఒక పిల్లనివ్వాలంటే ఆ పిల్లవాడు మంచోడై ఉండొచ్చు, మంచి చదువుకున్న బిడ్డ అయి ఉండొచ్చు. కానీ వాళ్ళ అమ్మ కానీ గద్దరదనే సంగతి తెలిస్తే బిడ్డను చూస్తా ఎవరో ఆ ఇంట్లో ఇవ్వలేరు. వాళ్ళమ్మ గద్దర కంప, ఆ నోట్లో నోరు పెడితే మనం ఏగలేము అనే అనుమానం కానీ వస్తే వాళ్ళ కొడుకు పిల్లను కూడా ఎవరు. అవునా కాదా? చెప్పరేంటమ్మా? స్తోత్రం చెప్పగలరా? అలాంటి వారికి ఇవ్వకపోవటం మంచిది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నరకం, టార్చర్ అండి అది. దాన్నే ఏమన్నారంటే ఈ మధ్యకాలంలో, ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ఆ టార్చర్ను భరించారు. ఇప్పుడు దానికి ఒక పేరు పెట్టి దానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి దానికి కేసు బుక్ చేశారు. దాన్ని ఏమంటారంటే గృహ హింస అన్నారు. టార్చరు, పిల్లని టార్చర్ పెట్టడం మాటల చేత. ఏమండి, వారి లోపాలు అలాగే ఉంచుకొని ఇతరుల లోపాలు ఎత్తిపట్టి చూపించే గద్దరతనం. ఎవరో ఒక ఆమె ఊరెళ్ళి వచ్చింది. హల్లెలూయా, ఎక్కడికి వెళ్ళావే అని అడిగారు అమ్మలక్కలంతా. ఎక్కడికి వెళ్ళానమ్మా, పిల్లలు ఒక అమ్మాయి ఏమో హైదరాబాద్లో ఉంది, పెద్ద పిల్ల, అదే నా కూతురు, కొడుకేమో బెంగళూరులో కాపురం పెట్టాడుగా, వెళ్ళి వచ్చానమ్మాయి. అక్కడ ఒక 15 రోజులు ఉన్నాను, ఇక్కడ ఒక 15 రోజులు ఉన్నానే అన్నాడు. ఎలా ఉన్నారే ఏంటి అని అరుగుల మీద కూర్చుంటారుగా అమ్మలక్కలు పల్లెటూరులో. ఎలా ఉన్నారంటే, ఎలా ఉండేదేంటిలే కానీ నా కూతురు ఎంత తెలివి కలదనుకున్నావు అమ్మాయ. అల్లుడు ఎలా చెబితే అలా నిల్చోవాల్సిందే, కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి. దాని తెలివితేటలో పెళ్లి కాకముందే అనుకున్నాను. నాకు తెలుసమ్మాయ, అది నా బిడ్డ. కొంగును కట్టుకొని తిరుగుతుందంటే నమ్మండి నా అల్లుడిని. దాని తెలివితేటలో చిన్నప్పటి నుండే నాకు అర్థమైపోయింది అమ్మాయ, నా ఇంట్లో ఎంత తెలివి కలదో నా పిల్ల అని చెప్పింది. అది ఓరి భలే అమ్మాయి, నిజమే, అది చిన్నప్పటి నుంచి తెలివి కలదే అన్నారు ఆ అమ్మలక్కలు. మరి కొడుకు కోళ్ళు ఎలా ఉన్నారే అని అడిగాడు. అదేనమ్మా, ఆడి గురించేనమ్మా నా దిగులంతా అన్నది. ఏంటి బాగలేరా అన్నారు. అది చెప్పినట్టే వింటాడే. దాని కొంగును కట్టుకొని తిరుగుతుందంటే నమ్మండి. చేతగానే అదొక పుట్టాడు, నా కడుపులో చెడబుట్టాడమ్మాయ. ఎందుకమ్మాయ, నేను 15 రోజులు ఉన్నాను కదా, ఆవిడ పాల ప్యాకెట్లు తేవాలి దీనికి.
ఆడు పాల ప్యాకెట్లు తెప్పిస్తుందండి నా కొడుకుని. వాళ్ళ అల్లుడి పాల ప్యాకెట్లు తెచ్చి అంటులు దొమ్మితేనేమో వాళ్ళ 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 కూతురు యమ తెలివి కలదే. ఆడు అంటులు దొమ్మితే తెలివి కలదు, ఈడు అంటులు దొమ్మితే నుంచి చేతగా నెదవా. ఎంత దరిద్రపు మాటలండి ఇవి. పనికి మాలిందన్న భర్తని గౌరవార్థంగా చూడాలి. నా ముందు అల్లుడిని అంటులు దోమిస్తున్నావు, చెప్పు తీసుకొని కొడతాను ఏమనుకున్నావా? రేపు పొద్దున్న నిన్ను చూసింది నా కోడలు కూడా నేర్చుకోదు. నిన్ను చూసి మీ చెల్లెలు అలా చేస్తుంది, మీ అక్క అలా చేస్తుంది, నువ్వు చేయవా అని అంటారా అనరా? అందుకని ఒక పరువు కలిగిన కుటుంబంగా మనం ఆడపిల్లలాగానే ఉండాలి. ఒక పెత్తనాలు చేయి మాకు కొంపలో చెప్పు తీసుకొని కొడతాను ఏమనుకున్నావా అంటే ఆ అత్తయ్య అంత మంచిదండి. ఏంటి అలా చూస్తున్నారు? ఒక కొడుకు ఒక కూతురు పుట్టినటువంటి వారంతా చేతులు ఎత్తండి. అబ్బో ఎందుకు కొంతమంది ఎత్తలా? స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. న్యాయంగా ఆలోచించండి, న్యాయంగా మాట్లాడండి, మాటల్లో యథార్థత ఉండనివ్వండి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. దయచేసి మీరు గమనించాలి, ఈ నాలుక ఎంత ప్రమాదకరమైనది. ఇది అదిరిపడును అన్నాడు. మన బంధాలు తెంచేటువంటిది నాలుకేనండి. బంధాలు తెంచేటువంటిది నాలుకేనండి. భార్యాభర్తల బంధాన్ని తెంచడానికి కారణం నాలుకే. అన్నదమ్ముల మధ్యలో ఆ అమూల్యమైన బంధాన్ని విడగొట్టడానికి నాలుకే కారణం. ఆ మాటే. గొప్పవారు నీకు సహాయం చేసే గొప్ప స్నేహితులను విడగొట్టేటువంటిది నీ మాటే. నువ్వు రియల్గా మాట్లాడు, చాటును మాట్లాడు. కొన్నిసార్లు చాటును మాట్లాడిన మాటలు ఏమండి మిద్ద మీదకి వినిపిస్తాయి అన్నాడు. చాలామంది అంటారు గోడలకి చెవులు ఉంటాయి అన్నారు. మీరు ఎప్పుడైనా గోడలకు కొన్ని చెవులు విన్నారా, చూసారా? గోడకు చెవులు ఉండడం చూసినటువంటి వారు ఒకసారి చేతులు ఎత్తరా, నేను కూడా వచ్చి చూస్తా. నేను ఇంతవరకు ఏ గోడకి చెవులు ఉన్నట్లు చూడాల, కానీ ఆ సామెత ఎలా వచ్చింది? ఎట్లా పడితే ఎట్లా మాట్లాడమాక, గోడలకు చెవులు ఉంటాయి అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా? గోడలకు చెవులు ఉంటాయా? ఉన్నాయా? అంటే గోడలకు కూడా చెవులున్నాయి అనే మాట సత్యం. ఏంటి సత్యమో చెప్పనా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నీ కిందున్న భూమి కినపడుతున్నాయి నువ్వు మాట్లాడే అపవిత్రమైన మాటలు దేవుని సన్నిధికి చేరుతాయని. నువ్వు చేసే ప్రార్థన 4 గోడల్లో గుసగుసలాడుతూ ప్రార్థన చేస్తే అది పరలోకానికి వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడే నీచమైన మాటలు, అపవిత్రమైన మాటలు, ఆ సనుగుడు, ఆ గొనుగుడు పరలోకానికి చేరదా? చెప్పండి ఒకసారి. ప్రభువా ఎంత గొప్ప దేవుడు నాయనా, నువ్వు నా పౌరాలకు ఇస్తావు ప్రభువా, కన్నీళ్ళు తుడుతావు ప్రభువా. సో బ్రో, నీకు ఒక విశ్వాసం ఈ ప్రార్థన దేవుని రాజ్యానికి చేరిందని. మరే ఇప్పుడు ఎందుకు లేదు దాని సంగతి? అప్పుడు కొత్తాం అనుకున్నాను కానీ ఎందుకు లేదు. ఇది ఎవరికి వినపడదా? అన్ని జనులు కంటే ఇది తెలియదు, నీకు తెలీదా? మాట్లాడితే దమ్ముంటే ఆ వ్యక్తిని సరిచేయాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి, అమ్మాయి ఇలా మాట్లాడావు అమ్మాయి, నాకు అదేంటో బాధేసిందే అని చెప్పు. లేదు అమ్మాయి నీకు పెళ్ళయింది కదా, నాకు ఒక అనుమానం వస్తుంది, ఈ మధ్య ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్నావు, నిజంగా చెప్పు, నేను ఒక ఆడదానిగా నిన్ను అడుగుతున్నాను. నేను కూడా నీలాంటి ఆడదాన్నే. నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, నీకు సంసారం ఉంది, నాకు సంసారం ఉంది. నేను ఎన్నో సంవత్సరాలు పోవటం చూశాను. ఈ మధ్యకాలంలో నువ్వు బట్టలు ఉతుకుతున్నా గంటలు మాట్లాడుతున్నావు, వంటలు తోముతున్నావు గంటలు మాట్లాడుతున్నావు, ఎవరితో సంబంధం లేకుండా. ఏంటి ఆ గుసగుస నవ్వుకుంటుంటావు, లోపల ముసి నవ్వుకుంటుంటావు, పొంగిపోతుంటావు. నేను ఒక అక్కగా, ఒక చెల్లెలుగా అడుగుతున్నాను, ఎవరితో మాట్లాడుతున్నావే? నేను ఎవరితో చెప్పను, సరి చేసుకో, కొంపలు ఆరిపోతాయి ఏమనుకున్నావో అని చెప్పరాదా? అలా కాదు, అదేగా ఏంటో లేమ్మా చెబితే ఇక ఇది పెద్ద ప్రమాదం. అర్థమవుతుందా?
యథార్థవంతుల యొక్క లక్షణం ఏమిటంటే సరిచేయడం. ఇంత నాలుక అదిరిపడి ఎన్ని కుటుంబాలను పాడు చేస్తుందండి. నువ్వెంతంటే నువ్వెంత, నీకెంత ఉందంటే నాకెంత ఉందా, బా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనా అనే అమ్మాయిలు అబ్బాయిలు నిజంగా భార్యని విడిచిపెట్టుకొని వెళ్ళిపోతే ఆ భర్త యొక్క బాధ ఏమిటో వారానికి తెలిసిద్దని నాకు తెలుసు. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. నాలుక అనేక బంధాలు తెంచుతుందండి. మా నాలుక మనం ఎలాంటి వారమో మన క్యారెక్టర్ తెలియచేస్తుంది. ఇక్కడ అన్నాడు నాలుక నరకమే అన్నాడు. అంటే నాలుక నరకమే అన్నాడంటే నిన్ను నరకానికి ఈడ్చేది కూడా నాలుకే. నీ స్థలాన్ని నిర్ణయించేటువంటిది నాలుక. నువ్వు పరలోకంలో కూర్చోవాలా, భూమి మీద కూర్చోవాలో నాలుక నిర్ణయిస్తుంది. నీ కొండేలు మానుకోవాలి. కొండెగత్తెలు అంటారు కదా, ఇతరుల మీద కొండేలు చెప్పడం, ఇతరుల మీద అబద్ధాలు చెప్పడం, నువ్వు చూడని దాన్ని చెప్పడం. ఏమండి ఈ అబద్ధాలు ఎలా ఉంటాయి అంటండి, రాజుగారు ముఖం కడుక్కుంటున్నాడట, ముఖం పుల్లతో కడుక్కుంటూ ముఖం కడుక్కు పళ్ళు తోముకుంటుంటే ఒక చిన్న పీసు తన పళ్ళలో పీసు కుచ్చుకుంటున్నప్పుడు ఆ పక్కనే రాణి ఉంటే ఇట్రా అని రాణిని పిలిచి ఈ పీసు పీకు అన్నాడు. పీకేటప్పుడు ఆ ఇంట్లో ఒక మనిషి చూసింది. అలా ఉంది. ఏంటి అమ్మగారు అని అడిగింది. ఏమి లేదే, రాజుగారికి పంట్లో ఆ పీసు కుచ్చుకుంది, అది పీకాను అనింది. బయటికి వెళ్ళి ఈ మాట తన స్నేహితురాలకి ఎవరికో చెప్పింది. ఈరోజు ఏం జరిగిందో తెలుసా రాజుగారి ఇంట్లో అన్నాడు. ఏం జరిగిందంటే ఆయన పంట్లో పీసు కుచ్చుకుందమ్మా, పీకారు అని చెప్పింది. ఆ పక్క మనిషికి వెళ్ళి రాజుగారి పంట్లో ముఖం పొలం ఇరుక్కుపోయిందట. ముఖం పొలం ఇరుక్కుపోయే అంత సందు ఉంటుందా ఎవరికైనా భూమి మీద? ఇరుక్కుపోయిందట. అవునా, ముఖం పొలం ఇరుక్కుపోయిందా? ఇంకొకడు వెళ్ళాడు, రాజుగారు నోట్లో తాడి చెట్టు మొలిచిందంట, అమ్మగారి పీకిందట. ఎంత దారుణమండి ఈ దరిద్రులు పుట్టించే మాటలు. కొన్ని కొంపల్లో జరుగుతున్న వీళ్ళ జీవితాల్లో జరిగిన సంగతులు ఏమి ఇతరులకి వారు ఏం పట్టించుకోరు. ఏరే వాళ్ళలో జరుగుతున్న విషయాలు మాత్రం టీవీ నైన్లా పబ్లిసిటీ చేసేటువంటి పనికిమాలిన వాళ్ళు ఉన్నారండి సమాజంలో. లేరంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ విలేకరులలో మీరు కూడా కలవకండి. ఆ విలేకరులు ఉన్నారు కదా, కొంప తిరిగి ఇతరుల యొక్క వార్తలు మోసేటువంటి వారు, అందులో నువ్వు చేరకండి. నీ కన్నులారా చూస్తే అది చెప్పగలిగినటువంటిది అయితే, అది ఇతరులకు మేలనుకుంటే, ఇతరులకి మేలు కలిగిద్దనుకుంటే చెప్పు. కీడు కలిగిద్దనుకుంటే నీ నోట్లో నుంచి ఇతరుల గురించి పక్కవారితో వాగకండి, మాట్లాడకండి. అర్థమవుతుంది? అది నీ యొక్క స్థానాన్ని నిర్ణయిస్తుంది. అది ప్రకృతికి చిచ్చు పెట్టినట్లే అది నరకమే. నాలుక నరకమే అన్నాడు. నాలుకని ఇంట్లో నరకాన్ని సృష్టించింది, నాలుకని జీవితాన్ని నరకములోకి ఈడుస్తుంది అని చెప్తుంది బైబిల్. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. రెండు చేతులే చెప్పండి. ఇక్కడ ఇంకొక మాట రాయబడి ఉందండి. 9-12 వాక్యాలు చూడండి. 3వ అధ్యాయం. నాలుకతో మీ తండ్రి అయిన ప్రభువును స్తుతించుము, దానితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను చెప్పించుము. ఒక్క మాట నుండియే ఆశీర్వచనమును శాపమును బయలు వెళ్ళును. అయితే ఇక్కడ 2 ఉదాహరణలు చెప్పాడు చూడండి. నా సహోదరులారా, అలాగుండకూడదు, మనం అలాగుండకూడదు. దేవుడిని స్తుతించే నాలుకతో దూషణ మాటలు రాకూడదు. నా సహోదరులారా, మీరు దేవుడిని స్తుతించి ఆరాధిస్తున్నారు కదా, బూతులు రాకూడదు, నీచమైనటువంటి మాటలు మీ నోటి నుండి రాకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా? ఒక నీటి బుగ్గలో ఒక జల నుండి
మంచినీరు చేదు నీరు రెండు ఊరుతాయా? ఆలోచించండి. దాని స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయదో. రెండో ఉదాహరణ చెప్పాడు, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలీవ పండ్లు ద్రాక్ష తీగలు అంజూరపు పండ్లను కాయునా? అంటే ఈ 3 కాయలు కలిపి కాస్తాయా? ఒక చెట్టుకి, అంజూరపు చెట్టుకి ఒలివ కాయలు కూడా కాస్తాయా? ద్రాక్ష కాయలు కూడా కాస్తాయా? అది అంజూరపు చెట్టు కనుక అంజూరపు కాయలే కాస్తాయి. అది మంచినీటి పొగ కనుక మంచినీళ్ళే వస్తాయి. అర్థమవుతుందా? మీరు మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఎందుకు మీ నోటిలో అంత నీచమైన మాటలు వస్తున్నాయి? మీ పేటల్లో మీ మాటలు వింటున్నారు కదా. నువ్వు రోడ్డెక్కి మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రజలు వినటం లేదా? దేవుణ్ణి మరలా నువ్వు నీ ఇంట్లో కూర్చొని దేవా మీకు స్తోత్రం 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 అని తెల్లారగట్ల లేచి అరవడం చుట్టుపక్కల వారు వింటలేదా? స్తుతిస్తుండగా, నువ్వు ప్రార్థిస్తుండగా, నువ్వు సువార్త చెప్తుండగా వింటున్న ప్రజలు నీ నోటి బూతులు వినొచ్చా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అసలు ఎందుకు నీ పేటవారు రక్షింపబడట్లేదో తెలుసా మీకు? మీ ప్రవర్తన బాగుంటే నిత్య జీవానికి నడిపించే ప్రభు దగ్గరికి అనేకులు రావాలని చూస్తున్నారు. మీకు తెలుసా? ఒక గొప్ప దైవజనుడు ఆయన వాక్యం చెబుతుండగా ఒక ఉపమానం చెబితే, ఒక ఉపమానం కాదు, ఒక జరిగిన సంగతి చెబుతుంటే నేను విన్నాను. ఆ సాక్ష్యం వింటూ నేను ఏడ్చాను. ప్రజలు మన ప్రవర్తన చూస్తున్నారు. నేను అడావుడిగా ఏరే ఊరు వెళ్తూ టిఫిన్ చేస్తున్నప్పుడు వచ్చింది, అది విన్నాను. వాళ్ళ పేర్లు ఆయన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏమిటంటే, ఒక కాలేజీలో ఒక యవనస్తుడు, మంచి టాలెంట్ పర్సన్, మంచి రాజకీయంలో ఉన్నాడు అతడు. తర్వాత మంచి భవిష్యత్తు, చిన్నప్పటి నుంచే అంటే చిన్న వయసు నుంచే టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. అతడు సినీ రంగంలో ఉన్నాడు. అతడు అగ్రకులంలో పుట్టినటువంటి వాడు, బాగా చదువుకుంటున్నటువంటి కుర్రోడు. అతని చేతికి ఎలాగో బైబిల్ దొరికింది. ఒక క్రొత్త నిబంధన బైబిల్, పాత నిబంధన తెలియదు. అతడు బైబిల్ చదువుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివాడు. అది కొండ మీద యేసు ప్రభువారు కొండ మీద చేసిన ప్రసంగం, అద్భుతమైన ప్రసంగం. ఆ కొండ మీద ప్రసంగాన్ని మనం ఇప్పుడు చదువుకున్నా, ప్రభువా నేను నాలో చాలా లోపాలు ఉన్నాయి, నన్ను సరిచేయండి నాయన అనిపిస్తుంది. ఇప్పటికీ మనం చదువుకోవాలి అప్పుడప్పుడు. అందులో కొన్ని మాటలు ఆయన్ని పట్టుకున్నాయి. ఈ చెంప మీద కొడితే, నీ కుడి చెంప మీద కొడితే నీ ఎడమ చెంప కూడా తిప్పండి. నీ పొరుగువాడు 1 మైలు దూరం రమ్మని చెబితే 2 మైళ్ళ దూరం వెళ్ళి విడిచిపెట్టి రండి. మీరు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ వైపు మోహపు చూపు చూస్తేనే, అది ఒక స్త్రీని వ్యభిచారం చేస్తే ఒక స్త్రీతో పాపమని మోషే చెప్పాడు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, మోహపు చూపుతో చూసిన ప్రతివాడు తన హృదయమందు అప్పుడే ఆమెతో వ్యభిచరించి ఉన్నాడని నేను మీతో చెప్పుచున్నాను అన్నాడు. చూపులో రకాలు వేరు. మోహపు చూపు, ఊహించుకొని చూడడం, ఆ టైపులో ఊహించుకొని చూడడం, అది నీచమైన చూపు. అది దయచేసి మీరు వినండి. ఈ మాటలు చదివి అబ్బా, ఈ మహానుభావుడు ఇదే కదా మానవ జీవితానికి సరైనటువంటి పరిపూర్ణమైనటువంటి జీవితం. ఈ స్థాయికి కానీ ఒక మానవుడు చేరుకోగలిగితే అతడు జన్మ సార్థకమైద్ది, అతడు నిత్య జీవానికి వెళ్తాడు అని చాలా సంతోషించి, ఈ దేవుడు చాలా గొప్పవాడని గ్రహించి. కానీ ఒక్క విషయం, నేను ఒక నిష్ట కలిగిన హైందవుణ్ణి. మరి ఈ టైపులో ఎవడైనా క్రైస్తవుడుగా నాకు తగిలితే, నాకు కనిపిస్తే ఖచ్చితంగా నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన సాక్షిగా జీవిస్తాను అనుకొని, కాలేజీలో ఉన్న క్రైస్తవ పిల్లలు ఎవరా అని ఒకసారి మీరు కూడా జాగ్రత్తగా వినండి. ఎలాంటి వినండి కొంచెం. హల్లెలూయ. క్రైస్తవ పిల్లలు ఎవరా అని అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, తన క్లాస్మేట్. అతను చర్చికి వెళ్తాడు, భక్తి కలిగినటువంటి బిడ్డగా కనిపిస్తున్నాడు.
అతను పొద్దున్నే అతను కాలేజీకి వచ్చాడు. వచ్చిన వెంటనే అతని దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడకుండా గబగబా వెళ్ళిపోయి పాటును జరిచాడు, చంపకు పెట్టి పెళ్ళుమని చెల్లుమనిపించాడు చంప. వాడు కోపం వచ్చి ఈ చెంప ఆ చెంప, ఈ చెంప ఆ చెంప కొట్టాడు. కారణం లేకుండా కొడుతున్నావు అన్నాడు. సారీ బాబు, సారీ బ్రదర్, క్షమించండి, విషయం చెప్పలా. నువ్వు చర్చికి వెళ్తావు కదరా, నువ్వు బైబిల్ చదువుతున్నావుగా, నీకు ఓర్పు లేదు, నీకు సహనం లేదు, ఇట్లా ఏం చెప్పలా. సారీ, క్షమించండి, నేనేదో కొట్టాను అని వెళ్ళిపోయాడు. ఓకే, అతనికి అర్థమైంది. ఇతను చర్చికి వెళ్తాడు, బైబిల్ చదువుతాడు, అబ్బో పెద్ద వీరుడే కానీ వీడి దగ్గర యేసయ్య మాట వినటల్లా వీడు. ఓకే, ఒక క్రిస్టియన్స్ అమ్మాయి, ఒక అమ్మాయిని ఎన్నుకున్నాడు. చాలా ఇతను ఈ అబ్బాయి అంటే పడిచేస్తారట కాలేజీలో. ఒక అమ్మాయి క్రిస్టియన్ చర్చికి వెళ్ళి అమ్మాయి ప్రార్థన చేసుకునేది, బైబిల్ ఉంటుంది. అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడు. అమ్మాయి, ఈరోజు నాతో సినిమాకి వస్తావా అని అడిగాడు. నిజమా, నన్నే పిలుస్తున్నావా అని అడిగింది. అవును, నిన్నే, ఈరోజు వెళ్దాం. తప్పనిసరిగా వస్తాను, నా జన్మ ధన్యమైపోయినట్టు నీతో సినిమాకి వస్తానంది. మరి మీ అమ్మ నాన్న అడిగితే ఏం చెబుతావు? అదనపు క్లాస్ ఏదో ఉందని చెబుతాను. సింపుల్, తేలిక, మా అమ్మ నాన్న నమ్మేస్తారు. ఓకే, అయితే తర్వాత చెబుతాను నేను అన్నాడు. ఈ మనిషిలో ఓకే వాక్యం లేదు. ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు, క్రిస్టియన్ అమ్మాయి. ఆమెను కూడా అదే అడిగాడు. ఎగిరి గంతేసింది. నీతో రావడమా? నిజమా? నాతోనే మాట్లాడుతున్నావా? అసలు నాతో మాట్లాడనటువంటి నువ్వు నాతో ఎలా మాట్లాడగలుగుతున్నావు అని ఎరగదీసింది పిల్ల. క్రిస్టియన్స్ వీళ్ళంతా వస్తానంది. మరి మీ అమ్మ నాన్నతో ఏం చదువుతావు? ఇదే చదువుతాను, ఏదో చదువుతాను. ఓకే, అవతలకెళ్ళి ఒక హైందో పిల్లని అడిగాడు, నువ్వు నాతో సినిమాకి వస్తావా అని. రావాలనే ఉంది కానీ నేను రాలేను అనింది. ఎందుకు అన్నాడు. మా అమ్మ నాన్న ఊరుకోరు, పరువు కలిగిన కుటుంబం మాది. మా కుటుంబం ఎవరితోనూ మగపిల్లలు తిరిగితే అమ్మో తట్టుకోలేరు మా అమ్మ నాన్న, రానంది. ఇంకొక అమ్మాయి కూడా అదే అన్నది. ఇద్దరిని అడిగారు వాళ్ళని, వాళ్ళు రాలా. వీళ్ళు వస్తామని ఆల్రెడీ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నారు. వచ్చి పిల్లలందరూ ఉండగా బైబిల్ కరకరకర చింపి అక్కడ పడేసి అగ్గిపొల గీశాడు. బగబగబగ మండుతున్నది బైబిల్. హే, ఏంటి బైబిల్ తగలబెడుతున్నావు అన్నారు. ఈ బైబిలు చదవడానికి మాత్రమే పనికొస్తుంది. ఇది అనుసరించే మాటలు యేసు ప్రభు చెప్పలేదు, ఎవడు అనుసరించలేడు భూమి మీద. ఎందుకంటే నేను క్రిస్టియన్స్ని అడిగాను, వాళ్ళు ఏం అనుసరించలేదు. ఇది అనుసరించడానికి చేతగానప్పుడు ఈ బైబిల్ మన చేతులు, దీన్ని మనం ఎందుకు నమ్మాలి? ఆయన చెప్పిన మాటలు వాస్తవమే, నేను కాదనను. కానీ అలాగే ఎవడైనా ఉన్నాడా? ఈ బైబిల్ను మనం పట్టుకోవడం, దీన్ని తిరగడం, ఇది వేస్ట్, టైం వేస్ట్. తగలబెట్టేశాడు అంతే. సరే, అప్పటి నుండి అతనికి ఒక కళ వస్తుంది. ఇప్పటి నుండి ఒక అందమైనటువంటి ఒక చక్కటి అమ్మాయి తన కళ్ళలోకి వస్తుంది. ఆ అమ్మాయిని అందుకోవాలని ఇతను చేతులు అలా చాపగానే అందటల్లా మాటి మాటికి అదే కళ వస్తుంది. సుందరమైన చక్కటి అమ్మాయి. ఈ అమ్మాయి ఎవర్రా బాబు అని ఆ కళ్ళలో పలుమార్లు కనిపించేసరికే తనకి ఆ మమకారం పెరిగింది. నిజంగా ఈ అమ్మాయి లైఫ్లో కనిపించిందా, నాకు ఎదురుపడిద్దా అనుకుంటున్నాడు. ఒకరోజు అమ్మాయి కనిపించింది. ఈ అమ్మాయి నా కళ్ళలో చూసిన అమ్మాయి కదా అనుకొని ఆ అమ్మాయి నడిచి వెళ్ళాడు. తిన్నగా వెళ్ళి ఒక ఇంట్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఎవరో ఏంటి కనుక్కుంటే ఒక పాస్టర్ గారి కూతురు. ఆ అమ్మాయి ఒక పాస్టర్ గారి కూతురు. బాబాయ్ పాస్టర్ గారి కూతురు కదా అనుకొని అయినా పర్లా కూర్చున్నాడు. వెళ్ళి ఎవరు బాబు నువ్వు అని ఆ పాస్టర్ గారు అడిగితే పలానా అని చెప్పాడు. మంచి పిల్లాడు, మంచి పేరున్న పిల్లాడు, చదవరి, మంచి స్థితిలో ఉన్నటువంటి వాడు, మంచి ఉద్యోగం ఉంది అతనికి. అప్పటికి
సార్ మీరు ఏమనుకోకపోతే ఒక మాట అడుగుతాను. నాకు ఈ అమ్మాయి పలుమార్లు కళ్ళలో కనిపించింది, నేను అందుకోవాలనుకుంటాను, అందుకోలేకపోతున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే, మీకు ఇష్టమైతే, మీ పాపకు కూడా ఇష్టమైతే నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు ఇస్తారా అని అడిగాడు. ఆ అమ్మాయిని అడిగాడు. మీ ఇష్టం డాడీ అని చెప్పింది. సరే ఇస్తాను బాబు అని మాట్లాడకుండా తనకి పెళ్లి చేశాడు. పెళ్ళి అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి, నా లైఫ్లో ఫస్ట్ రోజు నువ్వు నా జీవితంలోనికి అడుగుపెట్టావు, మన ఇద్దరం కలిసి అనేక సంవత్సరాలు ప్రయాణం చేయాలి, కష్ట సుఖాలు రావచ్చు, పరిస్థితులు ఎట్లాగైనా ఉండొచ్చు, కానీ ఒక్క విషయం మన ఇద్దరి మధ్యలో ఒక షరతు ఏమిటంటే, మీ క్రైస్తవుల గురించి నాకు బాగా తెలుసు, మీరు ఎదట వ్యక్తిని మార్చాలని చూస్తారు. యేసు ప్రభుని గురించి నువ్వు నాతో మాట్లాడినా, ఈ ఇంట్లో యేసు అనే పేరు కానీ ప్రార్థన కానీ వినపడినా, నన్ను ఎప్పుడైనా చర్చికి రమ్మన్నా నువ్వు వెళ్ళినా, ఆ రోజు నేనేమిటో నువ్వు చూస్తావు. ఇది రానప్పుడు మన కాపురం చాలా సక్రమంగా దీవెనకరంగా నడిచిపోయింది, జాగ్రత్త అన్నాడు. సరే అనింది. కొన్ని సంవత్సరాలు అలా గడుస్తుంది. ఎప్పుడు ప్రార్థన చేయలా, బైబిల్ చదవలా, యేసుప్రభుని గురించి మాట్లాడలా. ఇంట్లో వాళ్ళ అత్తగారు ఈ అమ్మాయి కాస్త కూస్తో మరి కులం తేడాగా ఉంటుంది కదా, కొన్ని టార్చర్స్ పెట్టింది. అత్తని ఈమె ప్రవర్తన ద్వారా అత్త హృదయాన్ని గెలుచుకుంది. తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటికి దగ్గరలో, అంటే వాళ్ళ ఊరికి దగ్గరలో పక్క ఊరికి బక్సింగ్ గారు అని ఒక గొప్ప దైవజనుడు, తెలుసుగా మీకు బక్సింగ్ గారు, సియోను సహవాసాలు ఉన్నాయి కదా, దాని స్థాపకుడు, 10,000 సంఘాలు కట్టిన మహా నీతిమంతుడు, కష్టజీవి, దేవునితో సహవాసం చేసిన మహా గొప్ప దైవజనుడు. ఆయన 2000 సంవత్సరంలో చనిపోయారు ఆ మహానుభావుడు. ఆయన పక్కకు వస్తున్నాడని సంగతి తెలిసి తన భర్తతో ఒక మాట చెప్పింది. ఆయన ఉదయాన్నే లేచి క్యారేజీ కట్టింది. కారు ఎక్కుతున్నప్పుడు ఒక మాట, ఏమండి నేను పుట్టినప్పుడు నన్ను ఎత్తుకొని నాకు పేరు పెట్టినటువంటి దైవజనుడు పక్కూరికి వస్తున్నాడండి, సాయంత్రం మీరు పెందలకాడ వస్తే ఆ ప్రార్థనకి వెళ్దామండి అనింది. ఎక్కిరి ఒక్క తన్ను పొట్టలో తంతే వెళ్ళి గోడకు టాపును పొడుచుకుంది, తల పగిలిపోయింది, బ్లడ్ వస్తుంది. ఆ శబ్దానికి వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉన్న ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏంటమ్మా అని అంటే చాలా చిరునవ్వుతో, ఏమి లేదంటే కళ్ళు తిరిగి నేను ఆ గోడకు పొడుచుకున్నాను అత్తయ్య, మీరు కంగారు పడొద్దని చిరునవ్వుతో సమాధానం చెప్పింది. అప్పుడు ఏమే ఒక చిన్న గుడ్డుంటే తలకు కట్టి పసుపేద వేసి గుడ్డ కట్టింది, రక్తం వస్తుంది. ఇతను మాత్రం బాగా కోపంగా ఉన్నాడు. పనికి మాలింది, ఈ మాట ఎత్తొద్దంటే నాతో మాట తప్పి ఎత్తిందని కోపంగా ఉన్నాడు. కంగారు పడకుండా లోపలికి వెళ్ళి క్యారేజీ కట్టి ఆ క్యారేజ్ తీసుకొని ఆయన కారులో కూర్చున్నాడు. వెళ్ళి క్యారేజీ ఇస్తూ ఫీలింగ్ ఎక్కడ మారకుండా ఒక మాట చెప్పింది, మీరు నన్ను ప్రేమిస్తున్నారండి, సాయంత్రం పెందలకాడే వస్తారు అని ఇచ్చిందట. కారు దోలుతున్నాడు అతడు. ఆ దృశ్యం కనిపిస్తుంది తన కళ్ళకి. నేను అంత సీరియస్గా ఇంకా కొంచెం గట్టిగా తగిలితే చచ్చిపోయేది. ఎందుకని ఆమెలో ఫీలింగ్ కూడా మారలేదు, ఒక్క మాట కూడా అనలేదు. మా అమ్మతో కూడా విషయం చెప్పలేదు. నిజంగా నేను కాలేజీలో వాడిని చెంప మీద కొడితే వాడు తిరిగి నన్ను 2-3 ఇచ్చాడు. బైబిల్ చదువుతున్నటువంటి వారు అనుసరించరు అనుకున్నాను. మరి నా ఇంట్లోనే బైబిల్ని అనుసరించే బిడ్డ ఉందే. రియల్గా ఏమో నా తల్లిని అంత ఘోరంగా టార్చర్ పెడితే నా తల్లి హృదయాన్ని మార్చిన ప్రవర్తనతో మార్చిందేమే. వాక్యం చెప్పలా, మాటలు ఏదో చెప్పి మార్చలా. ఈమె ప్రవర్తనతో నా తల్లిని మార్చగలిగింది, అంత గయ్యాల మనిషిని. నేను కొడితే ఫీలింగ్ మారలా. నిజంగా ఏమో యేసు ప్రభు మాట అనుసరిస్తున్న మనిషి కాదా?
ఖచ్చితంగా ఏమో యేసు ప్రభు చెప్పింది ఏదో దాన్ని అనుసరిస్తుంది. నేనే పొరపాటు పడ్డాను, భూమి మీద ఉన్న ఏ బైబిల్ చదువుతున్న ఏ మనుషుడు దాన్ని అనుసరించలేడని. ఈరోజు నేను ఆ కూటానికి వెళ్ళాలి అని చెప్పి పెందలకాడు వచ్చి తన భార్యని ఎక్కించుకొని వెళ్ళి ఆ కూటానికి వెళ్ళి అతడు యేసు ప్రభుని నమ్ముకొని గొప్ప సేవ చేస్తున్నాడట. ఆయన ఇప్పుడు బ్రతికున్నాడట. ఆయన పేరేంటో నేను మర్చిపోయాను. ఇప్పుడు ఆయన బ్రతికున్నాడు. హల్లెలూయా చెప్పగలరా? ప్రియులారా వినండి, ప్రజలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారిని మార్చాలని బలి తపన పడుతుంటాం. మనం వాళ్ళకు వాక్యం అర్థం కాదు, మీకు తెలుసో తెలీదో, మన ప్రవర్తన అర్థమైద్ది. మనం చెప్తున్న సబ్జెక్టు వారికి ఏం అర్థం కాదు. పరలోకం నరకం అంటే అసలు అర్థమై సావదు. పోండి, మాకు కూడా ఉన్నాయి కానీ మోక్షాలు, మీరే చెబుతారేంటి పొద్దుగూకులు? మీకైనా పరలోకం, మాకు లేవా? మీకైనా దేవుడు, మాకు దేవుడు లేడా ఏంటి? 100 దేవుళ్ళు ఉన్నారు, ఏమనుకున్నావో? నా రాముడి దగ్గరికి రండి, ఆయన ఎంత మంచోడు. నీ యేసు ప్రభు మంచోడేంటి? నా రాముడు మంచోడు కదా. పళ్ళు రాలితే ఏమనుకున్నారో, దేవుళ్ళ గురించి ఎక్కడ వాగారంటే అంటారు కదా. అనలేదా? ఖచ్చితంగా అంటారు. ఎందుకని అంటున్నారంటే, అసలు మాదే బాగుందే తల్లి ప్రవర్తన, మీ ప్రవర్తన నచ్చలేదు మాకు. పొద్దున్న లేచి నువ్వు క్రైస్తవ పుట్టక పుట్టావు కానీ నీలో ఆ మార్పు కనిపించటం లేదు. ఆ మాటలో కానీ ఆ ప్రవర్తనలో కానీ మేము చూడలేకపోతున్నాం. మా కుటుంబాలే బాగున్నాయి, పద్ధతి కలిగి ఉన్నాయి, మీ కుటుంబాల్లో ఆ పద్ధతులు ఏమి కనిపించట్లేదు. చర్చిలకైతే మహా వెళ్తున్నారు పెద్ద బైబిల్ పట్టుకొని, మీ బ్రతుకుల్లో మార్పు లేదు, మాకు ఎందుకు చెబుతున్నారు అని వారు ఫీల్ అవుతున్నారు. నీ మాట అదే నోటిలో నుంచి స్తుతించి అదే నోట్లో నుండి దూషించి బూతులు మాట్లాడి శపించడం ఎందుకు? మారండమ్మా. ఒక ఓటను చూడండి, ఒకే ఓటను ఇస్తుంది. ఒక చెట్టును చూడండి, దాని గుణానికి తగిన, తన జాతికి తగిన ఫలం ఇస్తుంది. నీ జాతి పరిశుద్ధమైన జాతి అయితే పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించండి అని బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. 2 చేతులు చెప్పండి. నాలుకను శుద్ధి చేసుకుందాం. నేను ఒక చిన్న ఉపమానం చెప్పి ముగించేస్తాను. ఐగుప్తు దేశంలో ఒక రాజు, ఐగుప్తు రాజు, వారికి ఒక ఆచారం ఉంది, బలులు అర్పించడం. అక్కడున్న యాజకులను పిలిచి ఒక మాట చెప్పాడు. లై బాబు, ఈ ఎద్దును తీసుకెళ్తున్నారు కదా బలివ్వడానికి, ఈ ఎద్దు యొక్క అవయవంలో అత్యంత శ్రేష్టమైన దానిని, అతి అల్పమైనది, పనికిరానిటువంటిది ఏదో దాన్ని నాకు పంపించండి అన్నాడు. గుర్తుపెట్టుకోండి, అత్యంత శ్రేష్టమైన పార్టుని, అత్యంత అల్పం పనికిరానిటువంటి పార్టుని నాకు పంపించండి అన్నాడు. ఈ 2 ఒకే దాంట్లో ఉండాలి, దాన్ని పంపించండి అన్నాడట. వీళ్ళు వెళ్ళారు, పూజలు చేశారు, ఎద్దును వధించారు. వధించి రాజుగారికి ఒక పార్ట్ పంపించాలిగా. ఎద్దు వధించిన తర్వాత అప్పుడు అందులో పెద్ద ఆయన యాజకుడు దాని నాలుకను కోసి దాన్ని గిన్నెలో పెట్టి రాజుగారికి పంపించాడు. అప్పుడు మంత్రి గారు చూశాడు, ఇదేంటయ్యా ఇది పంపించారు అన్నారు. అప్పుడు ఆ ప్రధాన యాజకుడిని లేదంటే ఆ అర్చకుడిని పిలిపించారు. అత్యంత ఘనమైనది, అత్యంత హీనమైనటువంటిది ఇదేనా దాని ఉన్నలో పార్టు అని తెలియక అడిగాడు. అప్పుడు ఆ యాజకుడు ఏం చెప్పాడంటే, అయ్యా, ఈ బలి పశువులో అత్యంత విలువైనది, శ్రేష్టమైనది, అత్యంత అల్పమైనది, దీంట్లో 4 తప్ప మరి ఇంకేది లేదు అన్నాడు. అప్పుడు వాళ్ళకు బోధపడేటట్టు చెప్పాడు. ఒక మనుష్యుడి జీవితం తన నాలుకను బట్టి విలువైనటువంటి వాడా, అత్యంత హీనమైనటువంటి వాడని నిర్ణయించేది ఈ నాలుకే. నీ విలువను నిర్ణయించేటువంటిది, నీ స్థానాన్ని నిర్ణయించేటువంటిది, నీ భవిష్యత్తును నిర్ణయించేటువంటిది నాలుకే.
అందుకని ఎద్దులో ఇంతకంటే శ్రేష్టమైన, అల్పమైనది, ఘనమైనది రెండూ ఒకే దాంట్లో ఉండాలంటే ఇదే అన్నాడు. మనం దేవునికి బలి అర్పిస్తున్నాం, మన నాలుకను అర్పించండి. మన నాలుక దేవునికి సమర్పిస్తే, మన నాలుకను దేవుని చేతిలో పెట్టుకున్నట్లయితే అప్పుడు మన స్థానాన్ని, మన స్థితిగతులని, మన పరిస్థితులని భూమి మీద కానీ పరలోకములో కానీ ఈ నాలుక నిర్ణయిస్తుంది అని చెప్పాడట. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ నాలుకను బట్టి నీ విలువ నిర్ణయించబడుతుంది, నీ నాలుకను బట్టి నీ స్థాయి నిర్ణయించబడుతుంది, నీ నాలుకను బట్టి నీ స్థానాన్ని నిర్ణయించబడుతుంది. కనుక మీరు మాట యందు లోపము లేని వారై, తప్పిదము లేనిటువంటి వారై మీ నాలుకని స్వాధీనపరచుకోండి. దేవుని స్తుతించండి. దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అదే నోటిలో నుండి అబద్ధాలు మానండి. అదే నోటిలో నుండి కొంపలకు చిచ్చు పెట్టే మాటలు మానండి. అదే నోటిలో నుండి బూతులు మానండి. అదే మాట నుండి హృదయాలను గాయపరిచే మాటలు మానండి. మీ నాలుకని ప్రభువుకి సమర్పించండి. ఆ నాలుకను రాజుగారికి సమర్పించినట్లు మీ నాలుకను రాజులకు రాజైన ప్రభువుకి మన నాలుకలు సమర్పించుదాం. దేవుడు మనలను ఆయన దీవించునుగాక.